జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం 4 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో బిల్లును ప్రవేశపెడతారు. అనంతరం దీనిపై సభ చర్చిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికలో పలుసార్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ పేర్లను ప్రస్తావించింది. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అనేక పొరపాట్లను చేసినట్లు గుర్తించామని కమిషన్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తాగు సాగు నీరందించాలనే మహోన్నత లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ గత ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం కారణంగా నిర్మాణాత్మక లోపాలతో కుంగిపోయిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను పరిశీలించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పింకీ చంద్ర ఘోష్ కమిషన్ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావడానికి, ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడానికి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి హరీష్ రావు సహా అనేక మంది ఉన్నతాధికారులు పాత్ర ఉన్నట్లు కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదిక కేవలం సాంకేతిక లోపాలను మాత్రమే కాకుండా ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను, తప్పుడు నిర్ణయాలను కమిషన్ తన నివేదికలో బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ప్రధాన లోపాలకు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ నివేదిక హైలైట్ చేసింది. ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ పేరుతో తీసుకున్న నిర్ణయమే అన్ని సమస్యలకు మూలంగా నివేదిక పేర్కొంది. వాస్తవానికి ఇది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం దానిని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చింది. కమిషన్ నివేదికలో కేసీఆర్ పాత్రపై అనేక సంచలన ఆరోపణలున్నాయి. మెడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణ స్థలాలను స్వయంగా మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మార్చారని, ఇది నిపుణుల సలహాలకు వ్యతిరేకమని కమిషన్ పేర్కొంది. నివేదిక ప్రకారం తొందరపడి మొండిగా మెడిగడ్డలో బ్యారేజ్ను నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారని ఈ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఈ స్థల ఎంపికపై ఎటువంటి సమగ్ర అధ్యయనం జరగలేదని తేల్చింది. నది వెడల్పును సరిగా అంచనా వేయకుండా, నిపుణుల సూచనలను పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాజెక్టు వైఫల్యానికి మొదటి అడుగు అని కమిషన్ అభిప్రాయపడింది.
ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందు అత్యవసరమైన డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి అనుమతులు లభించక ముందే పనులు ప్రారంభించారని నివేదికలో ఉంది. సాంకేతిక అనుమతులు, పర్యావరణ అనుమతులు, భూసేకరణ వంటి అంశాలు పూర్తి కాకముందే కోట్లాది రూపాయలు పనులు చేపట్టడం అప్పటి ప్రభుత్వ తొందరపాటు వైఖరికి నిదర్శనం. నివేదిక ప్రకారం ప్రాజెక్టును టర్న్ కీ కాంట్రాక్ట్ గా కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా లంసమ్ కాంట్రాక్ట్ గా మార్చారని నివేదికలో తెలిపారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని కమిషన్ తేల్చిచెప్పింది. అప్పటి సీఎం కార్యాలయం నేరుగా ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడం, ఆదేశాలు ఇవ్వడం ద్వారా నిబంధనలను అతిక్రమించారని నివేదిక పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న టి హరీష్ రావుపై కూడా కమిషన్ తీవ్ర విమర్శలు చేసింది. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ, అదనపు పనులకు అనుమతులివ్వడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని నివేదికలో పేర్కొంది. కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా అనేక నిబంధనలను ఉల్లంఘించారని, దీనివల్ల ప్రాజెక్టు వ్యయం అనవసరంగా పెరిగిందని కమిషన్ అభిప్రాయపడింది. నిబంధనల ప్రకారం జరగాల్సిన టెండర్ ప్రక్రియను విస్మరించి అదనపు పనులను నేరుగా కాంట్రాక్టర్లకు అప్పగించారని కమిషన్ నివేదికలో ఉంది. ఈ నిర్ణయాలకు హరీష్ రావు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించడంలో మంత్రిగా హరీష్ రావు పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని కమిషన్ పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి దారితీసిన నాణ్యత లోపాలకు ఇది ప్రధాన కారణమని నివేదికలో ప్రస్తావించారు. కమిషన్ నివేదిక ప్రకారం నిర్మాణ పనులు పూర్తి కాకముందే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వారి బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేశారని, అంతేకాకుండా జరిమానాలు విధించలేదని కమిషన్ నివేదిక పేర్కొంది. కమిషన్ నివేదికలో మాజీ ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకున్న అనేక మంది ఉన్నతాధికారుల పాత్రను కూడా ప్రస్తావించారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులకు ఆమోదం ఇచ్చారని, మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన స్వయంగా నోట్ ఫైల్లో రాశారని కమిషన్ పేర్కొంది. ఇది ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు నిదర్శనంగా తెలిపింది.